మనం చెప్పే ఆప్షన్ ఏంటి అని అంటే రివ్యూ మెనూలో ఉన్న ఫస్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం డేటా టైప్ చేస్తూ ఉండగా ఆ వర్డ్స్ కింద కొన్ని రెడ్ లైన్స్ వస్తాయి. అవి అండర్లైన్ కాదు, ప్రింటింగ్లో రావు. అలాంటి వాటిని స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అంటాం. అలాంటి వాటిని మనం ఎలా కరెక్ట్ చేయాలి అనేదే ఈ ఆప్షన్. ఫస్ట్ మనం ఒక డేటా టైప్ చేద్దాం. Ramesh is a computer faculty and Priyanka is a government ఎంప్లాయ్. ఇలా సమ్ డేటాని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు వీటి కింద కొన్ని వర్డ్స్ కింద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ వచ్చినాయి. అంటే స్పెల్లింగ్ రాంగ్ అది, అందుకని దాని కింద రెడ్ లైన్ వచ్చింది. కొన్ని నేమ్స్ చూడండి, కొన్ని వర్డ్స్ చూడండి కరెక్ట్ అయినప్పటికీ దాని కింద రెడ్ లైన్ వచ్చింది. ఇవి అండర్లైన్స్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవి ప్రింటింగ్లో రావు. ప్రింట్ ఇవ్వబోయే ముందు ఆ ప్రింట్ ఎలా ఉందో చెక్ చేయాలి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడాలి. దానికోసం షార్ట్కట్ ఏంటంటే Ctrl+F2. చూడండి, ఇక్కడ దేనికి కూడా రెడ్ లైన్ లేదు, అంటే ప్రింటింగ్లో రావు. ఎస్కేప్, బయటకు వచ్చేసాను. ఇప్పుడు వీటిని కరెక్ట్ చేయాలి అంటే 2 వేస్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఆ వర్డ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. నువ్వు రాసిన వర్డే కరెక్ట్ అయినప్పటికీ రెడ్ లైన్ వచ్చింది, అప్పుడు ఇగ్నోర్ ఆల్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రాసిన వర్డే కరెక్ట్ అయినప్పటికీ రెడ్ లైన్ వచ్చింది, అప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇగ్నోర్ ఆల్. Ctrl+Z అంటే బ్యాక్ వచ్చేస్తున్నా. లేదా F7కి రష్ చేయండి. F7 నువ్వు రాసిన వర్డే కరెక్ట్ అయినప్పటికీ వచ్చింది, అప్పుడు ఇగ్నోర్ ఆల్. ఏదైనా ఒకటే. అలాగే ఇప్పుడు రాంగ్ వర్డ్ ఏదైతే ఉందో అది సెలక్షన్లో ఉంటుంది. దానికి రిలేటెడ్ వర్డ్ ఏదైతే కరెక్ట్ అనుకుంటారో కింద ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. దానిలో ఏదైతే వర్డ్ కరెక్ట్ దాన్ని క్లిక్ ఇచ్చి చేంజ్ ఆల్. ఇది రాంగ్ వర్డ్. ఈ రాంగ్ వర్డ్కి కరెక్ట్ వర్డ్ ఎక్కడుందో సెలెక్ట్ చేసి, ఒకవేళ రాసిందే కరెక్ట్ అనుకోండి ఇగ్నోర్ ఆల్. ఇది రాంగ్ వర్డ్, దీని కరెక్ట్ వర్డ్ ఎక్కడుందో చూడండి. ఎంప్లాయ్, కరెక్ట్ వర్డ్ సెలెక్ట్ చేసి చేంజ్ ఆల్. నువ్వు రాసిందే కరెక్ట్ అయితే ఇగ్నోర్ ఆల్, లేదు నువ్వు కరెక్ట్ చేయాలి అంటే కరెక్ట్ చేసి చేంజ్ ఆల్. ఇలా అయినా చేయొచ్చు. లేదా ఆ వర్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే కరెక్ట్ వర్డ్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ వర్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే కరెక్ట్ దాని మీద క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు.